ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. 2 పార్ట్స్గా తెరకెక్కుతుంది దేవర. ఫస్ట్ పార్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్ సాంగ్కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా అనిరుద్ రవిచంద్ర పాడడం జరిగింది. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైంటమ్ చాకో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంటే ఈ సినిమా ద్వారానే ఈ అమ్మడు తెలుగులో డెబ్యూ ఇవ్వబోతుంది. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. ఈ సినిమా 3rd షెడ్యూల్ ఇప్పుడు థాయిలాండ్లో జరుగుతుంది. ఇప్పటికే థాయిలాండ్కి వెళ్లిపోయారు జూనియర్ ఎన్టీఆర్ మరియు తారక్ జాన్వీల మధ్య రొమాంటిక్ సాంగ్ షూట్ చేయబోతున్నారట. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా దేవర సినిమా నుంచి ఫియర్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో సూపర్గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటకి హైలైట్గా మారింది. కొన్ని పదాలైతే ఎన్టీఆర్ను ఊహించుకొని రాసినట్లే ఉంది. మరి ముఖ్యంగా విజువల్స్కి, అనిరుద్ మ్యూజిక్కి, జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి కెవ్వు కేక అనే రేంజ్లో ఉన్నాయి. ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా ఖచ్చితంగా నందమూరి ఫ్యాన్స్కే కాకుండా అందరికీ నచ్చుతుందంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు జనాలు. సెప్టెంబర్ 27వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్లోకి రిలీజ్ కాబోతుంది. ఈ నెల చివర్లో కల్కి లాంటి భారీ చిత్రం వచ్చాక భారతీయ ప్రేక్షకుల దృష్టంతా పుష్ప 2 మీద ఉండేది. కానీ ఆ సినిమా వాయిదా పడడంతో ప్రేక్షకుల ఫోకస్ దేవర మీదికి మళ్ళింది. మధ్యలో ఇండియన్ 2 లాంటి పెద్ద సినిమా ఉన్నా సరే మాస్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించేది దేవరనే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ చిత్రానికి బంపర్ క్రేజ్ ఉంది. ఇప్పుడు అది మరింత పెరిగింది. రిలీజ్ టైంకి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రానికి క్రేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. విడుదలకి ఇంకా 100 రోజులు ఉండగానే దేవర బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోవడం విశేషం. ముందనుకున్న దానికంటే ఎక్కువ రేట్లకే ఈ సినిమాను కొన్నారు బయ్యర్స్. తెలుగు రాష్ట్రాల వరకే దేవర థియేట్రికల్ హక్కులు 120 కోట్ల మేర అమ్ముడైపోవడం విశేషం. ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ 200 కోట్ల మార్కును టచ్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ గ్లిమ్స్తో దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీంతో అభిమానులు దేవర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి ఖచ్చితంగా ఫ్లాప్ పడుతుందని ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పటి వరకు ఏ హీరో ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయలేకపోయారు. ఇటీవల రామ్ చరణ్ కూడా త్రిబుల్ తర్వాత ఆచార్యతో ఫ్లాప్ చూశారు. దీంతో దేవర కంటెంట్ పై ఎంత నమ్మకం ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు ఎక్కడొచ్చిన భయం ఉంది. అయితే తాజాగా ఓ కొత్త సెంటిమెంట్ని పట్టుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు. గతంలో ఎన్టీఆర్ సినిమాలు స్టూడెంట్ నెంబర్ 1, జనతా గ్యారేజ్, జయలవకుశ సినిమాలు సెప్టెంబర్లోనే రిలీజ్ అయి హిట్స్ అయ్యాయి. దీంతో దేవర కూడా సెప్టెంబర్లోనే రిలీజ్ అయి హిట్ అవుతుందని అంటున్నారు అభిమానులు. దీంతో పాటు ఎన్టీఆర్ హీరోగా ఫస్ట్ హిట్ కొట్టిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఈ సినిమా 2021 సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. దీంతో 23 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే డేట్కి దేవర సినిమా తెస్తుండటంతో దేవర ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి దేవర సినిమాతో ఎన్టీఆర్ ఏ రేంజ్లో మాస్ని మెప్పిస్తారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.